వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కంటే కేజీపీ గూఢచారిగానే ఎక్కువ గుర్తింపు పొందిన నేత. పుతిన్ స్కెచ్ వేస్తే ఎనిమి పాతాళంలో దాక్కున్న అంతం కావాల్సిందే. శత్రు దేశంలో నిఘా వ్యవహారాలు అయితే ఎవరి ఊహకు అందం. తాజాగా అలాంటి టాప్ సీక్రెటే బయటకు వచ్చింది. బ్రిటన్ మాజీ గూఢచారి సంచలన విషయాలు బయటపెట్టాడు. రష్యా దశాబ్దాలుగా బ్రిటన్ లీడర్లపైన నిఘా పెట్టిందని, యూకే లీడర్లను తన అవసరాలకు వాడుకోవడానికి పక్కగా ప్రొఫైల్స్ సిద్ధం చేసిందని ప్రకటించాడు. ప్రాజెక్ట్ ఫిష్ పేరుతోటి బయటపెట్టిన ఆ సీక్రెట్ రిపోర్ట్ బ్రిటన్ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు వ్లాదిమిర్ పుతిన్ బ్రిటన్ లీడర్లపైన ఇంతగా ఎందుకు ఫోకస్ చేశారు? ఈ ఆపరేషన్ వెనుక పుతిన్ అనుసరించిన మాస్టర్ స్ట్రాటజీస్ ఏంటి? బ్రిటన్ లీడర్ల టాప్ సీక్రెట్స్ నిజంగానే పుతిన్ దగ్గర ఉన్నాయా? స్పై థ్రిల్లర్లకు ఏమాత్రం తీసుకొని ఆ సీక్రెట్ మిషన్లో అసలేం జరిగింది? లెట్స్ వాచ్. బ్రిటన్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫిష్ రిపోర్ట్. దశాబ్దాలుగా యూకే టాప్ లీడర్లపై నిఘా పెట్టిన మాస్కో. ఏంటి ప్రాజెక్ట్ ఫిష్? బ్రిటన్ ఎందుకు టార్గెట్ చేశారు? ప్రాజెక్ట్ ఫిష్ తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్రిటన్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న స్పై బాంబ్. యూకే నిఘా వర్గాల మాజీ చీఫ్ క్రిస్టోఫర్ స్టీల్ రష్యా ఇన్ఫార్మర్ల నుంచి సేకరించిన సమాచారంతో అత్యంత రహస్యంగా తయారు చేసిన షాకింగ్ రిపోర్ట్ ఇది. ఈ ఆపరేషన్ కు రష్యన్ గూఢచార సంస్థలు పెట్టిన కోడ్ పేరే ప్రాజెక్ట్ ఫిష్. తాజాగా ఈ రహస్య నివేదికను టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. గత 3 దశాబ్దాలుగా బ్రిటన్ రాజకీయ వ్యవస్థను క్రెమ్లిన్ ఎలా శాసిస్తూ వస్తోందో ఈ ఫైల్స్ వివరిస్తున్నాయి. ప్రాజెక్ట్ ఫిష్ నివేదిక అత్యంత ప్రధానంగా వినిపిస్తున్న పేరు లేబర్ పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ లార్డ్ పీటర్ మాండెల్సన్. ఆ నివేదిక ప్రకారం రష్యా గూఢచార సంస్థలో ఈయనను ఒక ప్రివిలేజ్డ్ కాంటాక్ట్ లేదా అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా చూసే బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి గత 30 ఏళ్లలో రష్యా సాధించిన అతి పెద్ద విజయాల్లో మాండెల్సన్ ఒకరని స్టీల్ నివేదిక సంచలనారోపణ చేసింది. ఈ లీక్ అయిన నివేదిక ప్రకారం రష్యా గూఢచార నెట్వర్క్ ఈ ఆపరేషన్ను నిన్న మొన్న ప్రారంభించలేదు. 1989లో బెర్లిన్ గోడ కూలిపోయిన వెంటనే అప్పటి సోవియట్ కేజీబీ పీటర్ మాండెల్సన్ ను కాంటాక్ట్ చేసిందని, అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఓ ప్రత్యేక నిఘా ఫైల్ ను రష్యా భద్రపరుస్తూ వస్తోందని ఈ ప్రాజెక్ట్ ఫిష్ నివేదిక క్లెయిమ్ చేస్తోంది. ఈ నివేదిక కేవలం ఒక మాండెల్సన్ దగ్గరే ఆగిపోలేదు. రష్యా క్రెమ్లిన్ కోటలోని గూఢచార విభాగాల దగ్గర బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మాజీ చీఫ్ అడ్వైజర్ డొమినిక్ కమింగ్స్, రైట్ వింగ్ నేత నైజల్ ఫరాజ్, లేబర్ పార్టీ మాజీ బాస్ జెరెమీ కార్బిన్లకు సంబంధించిన అత్యంత రహస్య ఫైళ్లు కూడా ఉన్నాయని ఈ డోజియర్ బయటపెట్టింది. బోరిస్ జాన్సన్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల నుంచే రష్యా ఆయనపై నిఘా పెట్టడం ప్రారంభించింది. అలాగే భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న రిఫార్మ్స్ యూకే పార్టీ నాయకుడు నైజల్ ఫరాజ్, చాలా కాలంగా రష్యా వాదనలకు మద్దతుగా మాట్లాడుతున్న మాజీ లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్లపై కూడా రష్యా నిఘా పెట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. రష్యా విదేశీ నిఘా సంస్థ అయిన ఎస్వీఆర్ ఈ నిఘా ప్రచారాన్ని నడిపించింది. అయితే బోరిస్ జాన్సన్ లేదా ఇతరులను రష్యా తమ ఏజెంట్లు లేదా ఇన్ఫార్మర్లుగా మార్చుకుందని ఈ నివేదిక చెప్పడం లేదు. కానీ రష్యా వారిపై దశాబ్దాలుగా నిఘా ఉంచి వారి గురించిన పూర్తి వివరాలను సేకరించిందని స్పష్టం చేస్తోంది. ఇక్కడ రష్యా ఇంటెలిజెన్స్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. బ్రిటన్ కి చెందిన టాప్ పొలిటీషియన్ల బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం, వారి ద్వారా యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ విడిపోయేలా పావులు కదపడం, బ్రిటన్ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు బురద జల్లుకునేలా చేసి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను బలహీనపరచడమే ఈ ప్రాజెక్ట్ ఫిష్ వెనుక ఉన్న అసలు మాస్కో మైండ్ గేమ్ అని క్రిస్టోఫర్ స్టీల్ సేకరించిన సమాచారం చెబుతోంది. ఈ నివేదికను తయారు చేసింది క్రిస్టోఫర్ స్టీల్ కావడంతో బ్రిటన్ అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈయన గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కు వ్యతిరేకంగా కూడా ఇలాంటి నివేదికలు ఇచ్చారు. అయితే నాటి నివేదికలోని కొన్ని అంశాలపై సందేహాలు ఉన్నప్పటికీ స్టీల్ కు రష్యా అంతర్గత నిఘా విభాగాల్లో ఉన్న సోర్సెస్ చాలా పటిష్టమైనవని, అందుకే ఈ ప్రాజెక్టు ఫిష్ నివేదికను బ్రిటన్ రక్షణ వర్గాలు తేలికగా తీసుకోలేకపోతున్నాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రాజెక్ట్ ఫిష్ నివేదిక బ్రిటన్ మీడియాలో లీక్ అవడమే ఆలస్యం. లార్డ్ మాండెల్సన్ వర్గం తీవ్రంగా స్పందించింది. తాము దేశద్రోహానికి పాల్పడలేదని, రష్యాకు ఎలాంటి సమాచారాన్ని చేరవేయలేదని ఖండించింది. క్రిస్టోఫర్ స్టీల్ సేకరించింది కేవలం రా ఇంటెలిజెన్స్ మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. కానీ అప్పటికే జరగాల్సిన పొలిటికల్ డ్యామేజ్ జరిగిపోయింది. బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫిష్ గురించే చర్చ జరుగుతోంది. దేశ రక్షణకు, రాజకీయ భద్రత
భద్రతకు ముప్పు తెచ్చేలా రష్యా ఏజెంట్లు బ్రిటన్ నేతలను ఎలా ట్రాప్ చేశారనే దానిపై ఉన్నత స్థాయి పార్లమెంటరీ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు, సీనియర్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిపోర్టు నిజమైతే బ్రిటన్ శత్రుదేశంగా చూసే రష్యా యూకే పాలిటిక్స్ ను ఎంత లోతుగా ఇన్ఫిల్ట్రేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ దాడులు, సోషల్ మీడియా మ్యానిపులేషన్ మాత్రమే కాదు, నేరుగా అగ్రనేతలతోనే రష్యా నడిపిన ఈ స్పై గేమ్స్ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి గూఢచార ఎత్తుగడలను గుర్తుకు తెస్తోంది. బ్రిటన్ నాయకులని రష్యా ఎందుకు టార్గెట్ చేసిందన్న ప్రశ్నకే వస్తే దీని వెనుక పుతిన్ మార్కో స్పై స్ట్రాటజీలు కనిపిస్తాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్ ప్రాధాన్యతను తగ్గించడం, పాశ్చాత్య కూటమిని లోపల నుంచే బలహీనపరచడమే రష్యా వ్యూహం. రష్యా ఆర్థికంగా, సైనికంగా అమెరికా లేదా నాటో కూటమితో నేరుగా తలపడటం కష్టం. అందుకే శత్రు దేశాలను లోపల నుంచి దెబ్బతీయడానికి హైబ్రిడ్ వార్ఫేర్ ను ఎంచుకుందంటున్నారు. బ్రిటన్ భవిష్యత్తు నాయకుల వ్యక్తిత్వాలు, వారి బలహీనతలు, రహస్యాలను ముందే తెలుసుకోవడం ద్వారా వారు అధికారంలోకి వచ్చాక వారి నిర్ణయాలను రష్యాకు అనుకూలంగా మార్చుకోవడానికి లేదా వారిని ప్రభావితం చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్, అమెరికాలు అత్యంత బలమైన మిత్రదేశాలు. ఇంటెలిజెన్స్ షేరింగ్ లో, ముఖ్యంగా ఫైవ్ ఐస్ కూటమిలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిటన్ నాయకత్వాన్ని బలహీనపరచడం లేదా అక్కడ రాజకీయ స్థిరతను సృష్టించడం ద్వారా అమెరికా, బ్రిటన్ రక్షణ బంధంలో చీలిక తెచ్చి తద్వారా రష్యాపై పాశ్చాత్య దేశాల ఒత్తిడిని తగ్గించొచ్చని మాస్కో వ్యూహం. మరోవైపు రష్యాకు నాటో కూటమి విస్తరణ అస్సలు ఇష్టముండదు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి విడిపోవడానికి దారితీసిన బ్రెగ్జిట్ ఉద్యమం సమయంలో నైజల్ ఫరాజ్ వంటి నాయకులపై రష్యా ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఇదే అంటున్నారు. యూరోపియన్ దేశాల మధ్య విభేదాలు పెరిగితే ఉక్రెయిన్ వంటి దేశాలపై రష్యా దాడి చేసినప్పుడు యూరోప్ అంతా ఏకతాటిపైకి వచ్చి రష్యాను అడ్డుకోలేదని పుతిన్ భావిస్తున్నారని ప్రాజెక్టు ఫిష్ విశ్లేషించింది. బ్రిటన్లో రాజకీయ గందరగోళం రష్యాకు అంతర్జాతీయంగా మరింత స్వేచ్ఛనిస్తుంది. గత కొన్ని దశాబ్దాలు రష్యాకు చెందిన శతకోటీశ్వరులు తమ అక్రమ సంపాదనను దాచుకోవడానికి, ఆస్తులు కొనడానికి లండన్ ను ప్రధాన వేదికగా మార్చుకున్నారు. దీనిని లండన్ గ్రాడ్ అని కూడా పిలుస్తారు. బ్రిటన్ రాజకీయ నాయకులు రష్యా నల్లధనంపై కఠినమైన చట్టాలు చేయకుండా అడ్డుకోవడానికి, తమ సంపన్నుల ప్రయోజనాలను కాపాడటానికి బ్రిటన్ పాలకుల మైండ్ సెట్ ను రష్యా ముందే విశ్లేషించిందని స్టీల్ రిపోర్ట్ చెబుతోంది. రష్యా ఇంటెలిజెన్స్ పరిభాషలో కోంప్రోమాట్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అపఖ్యాతి పాలు చేసే రహస్య సమాచారాన్ని సేకరించి దాచడం. విద్యార్థి దశలోనే లేదా రాజకీయ ఎదుగుదల సమయంలోనే వారి బలహీనతల్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో వారు రష్యాకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బ్లాక్మెయిల్ చేయడానికి, వారికి తెలియకుండానే రష్యా ప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవడానికి ఇది పనికొస్తుంది. బ్రిటన్ లీడర్లపై నిఘా వెనుక పుతిన్ ప్లాన్ ఇదే అంటున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే రష్యాకు బ్రిటన్ ఒక పెద్ద అంతర్జాతీయ శత్రువు. ఆ శత్రువును యుద్ధంలో కాకుండా వారి నాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని మైండ్ గేమ్స్ ద్వారా అంతర్గతంగా దెబ్బతీయడానికే రష్యా దశాబ్దాలుగా ఈ లాంగ్ టర్మ్ ప్రొఫైలింగ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. బ్రిటన్ అగ్రనేతల్ని రష్యా తన వలలో వేసుకుందన్న వార్త వెస్ట్ మినిస్టర్ పునాదులని కదిలిస్తోంది. మరి ఈ నివేదికపై బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోబోతోంది? క్రిస్టోఫర్ స్టీల్ తెరిచిన ప్రాజెక్ట్ ఫిష్ పండోరా బాక్స్ ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ రాజకీయాలను రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిప్పబోతోంది అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం, గూఢచార ప్రపంచంలో ఏదీ కనిపించినంత ప్రశాంతంగా అయితే ఉండదు.